హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాళ నేను జూన్ 12th వచ్చేసింది కదా. సో ఇవాళ భారతీయుడు 2 మూవీ అయితే నేను చూసేసాను. సో రివ్యూకి వచ్చేసరికి భారతీయుడు 1 చూసినప్పుడు మనకి ఎలాంటి క్యారెక్టర్ కనిపించింది, ఆయన ఎలాంటి ఒక డిఫరెంట్ యాక్టింగ్తో ఒకే గెటప్తో కాకుండా మల్టిపుల్ గెటప్స్తో ఆయన ఎలా మనకి ఆకట్టుకున్నారు కమల్ హాసన్ గారు. చాలా అలాంటి సేమ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో కానీ అలా చూసుకుంటే భారతీయుడు 2లో కూడా మనకి శంకర్ గారు డైరెక్షన్లో భారతీయుడు 2లో కూడా సేమ్ అలాగే ఆ గెటప్స్ కూడా మళ్ళీ మనకి రిపీట్ అయ్యేలా, మళ్ళీ ఆయనని ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 28 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారిని మళ్ళీ భారతీయుడు 2లో చూడడం అనేది నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ రివ్యూలో మనం చూసుకుంటే ఈ సినిమాలో భారతీయుడు 1తో కంపేర్ చేసుకుంటే దాంట్లో కాన్సెప్ట్ మాత్రం ఒకేలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయుడు అంటే ఇండియన్ అనే కాబట్టి సో సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఈ జనరేషన్స్తో పాటు పాత జనరేషన్ ఈ జనరేషన్కి చాలా అయితే మనకి ఎలా డిఫరెన్సెస్ ఉన్నాయో ఈ సినిమా కూడా అప్డేటెడ్ జనరేషన్స్తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ సినిమాలో ఆయన గెటప్ విషయానికి వస్తే నిజంగా నేను చూసింది ఆయన రియల్గా నేను చూసినప్పుడు కూడా నేను అసలు అంత ఫిట్గా ఉన్నారా అనిపించింది. కానీ నిజంగా బయట మూవీలో కూడా ఎగ్జాక్ట్గా తీశారు. ఆయనకి వేసిన మేకప్ కూడా అంతగా మేకప్ అనిపించదు. అండ్ ఆయన ఒక క్లైమాక్స్లో మనకు ఒక బాడీ సీన్ ఉంటుంది, అంటే ఫైటింగ్ సీన్ దగ్గర కూడా చాలా అసలు ఆయనని ఎట్లా అంటే ఒక బాడీ బిల్డర్ లాగా చూపించాలి అనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా. బట్ ఆయన రియాలిటీగా ఎలా ఫైట్ చేస్తారు, ఎలా ఫిట్గా ఉంటారు అనేది కూడా ఆ మూవీలో మనకి క్లైమాక్స్లో అయితే రియాలిటీగా చూపించారు. అండ్ కాన్సెప్ట్ అయితే సేమ్. ఇంకోటి సుజాత గారిని అయితే నిజంగా భారతీయుడు 2లో అయితే చాలా మిస్ అవుతున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయుడు సినిమా అంటేనే కమల్ హాసన్ తర్వాత మనం అంటే పాయింట్ చేసుకోవాల్సింది, పాయింట్ క్యాచ్ చేయాల్సింది ఏంటంటే సుజాత గారి గెటప్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా చాలా హైలైట్గా నిలిచింది. అండ్ ఈసారి దీంట్లో సుజాత గారు లేకపోవచ్చు, కానీ కమల్ హాసన్ గారు మాత్రం నిజంగా అప్డేటెడ్గా ప్రతి ఒక్క హీరోతో, యంగ్ హీరోస్తో కంపేర్ చేసేలాగా క్లైమాక్స్లో మాత్రం అద్దరు కొట్టారని చెప్పుకోవచ్చు. ఇంకోటి మొదట్లో ఫస్ట్ హాఫ్ ఏంటంటే మనకి న్యాచురల్గా మిగతా సినిమాలు అంటే భారతీయుడు 1లో చూసినట్టుగా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా బోరింగ్గా కొంచెం అనిపించవచ్చు. అంటే మనం ఇలాంటి స్టోరీస్ చూసాము ఇది వరకు అనిపించవచ్చు. కానీ క్లైమాక్స్ వస్తుంది దగ్గరికి, అంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి కథ అలా స్టోరీ అంతా అసలు నిజంగా ఎలా మలుస్తూ ఉంటుంది అంటే అదొక అన్ని కలిపేశాడు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఒక మనిషి తప్పు చేశాడు అని అంటే ఆ తప్పు ఎందుకు చేశాడు, చేసిన తర్వాత వాటికి వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఆ రియాక్షన్స్ వల్ల వాళ్ళు ఎలా సఫర్ అవుతారు, ఈ తప్పుకి మనం ఎదుర్కొంటే ఎలా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా తన సొంత విషయంలో కూడా మన ఫ్యామిలీ కూడా తప్పు చేస్తుందా అనేది ఒక కోణంలో కూడా అది చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. శంకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దీంట్లో స్పెషల్గా కథలో మొత్తం నడిపించింది అయితే మనకి సిద్ధార్థ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశారు. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఆయన కూడా ఇంకోటి చెప్పుకోవాలంటే సిద్ధార్థ గారిది కూడా జర్నలిస్ట్ క్యారెక్టరే. బట్ ఆయన ఏంటి అంటే ఒక ఛానల్ అలా నడిపిస్తూ ఉన్న మనిషి జస్ట్ లైక్స్, షేర్, కమెంట్స్ కోసమే ఇలాంటివి చూపించకుండా ఆయన ఓన్గా ఆయన ఫ్యామిలీలోనే తప్పు జరుగుతుందా అని కూడా వాళ్ళ టీం వాళ్ళని ఎంకరేజ్ చేసి, సో మనం కూడా ఒక ఇండియన్ అవ్వాలి, ఒక్క ఇండియన్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వడం కాదు, మనం కూడా ఇండియన్ అవ్వాలి, ఇండియన్ అంటే ఒక్క పర్సన్తో ఆగిపోయేది కాదు, వీఆర్ ఇండియన్స్ అని అంటాం కదా, సో ఐఎమ్ ద ఇండియన్ అనకూడదు, ఎప్పుడైనా వీఆర్ ఇండియన్స్ అంటాం. కాబట్టి ఆయన ఒక లాస్ట్లో కూడా ఈయననే చంపాడు, బట్ ఇతనితోనే ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఒక పోలీస్ ఆఫీసర్కి వస్తుంది. సో ఇదైతే సీరియస్గా చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో చాలా బాగుంది, కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే మన మూవీ మొత్తంలో లంచానికి సంబంధించిన సీన్కి ఎలా రియాక్షన్ అవుతుందో, బట్ ఎండింగ్లో క్లైమాక్స్లో మాత్రం చాలా డిఫరెంట్ స్టోరీ అండి. ఇది చూస్తేనే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. నేనైతే విషయం మర్చిపోయాడు, దీంట్లో కామెడీ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ పెద్దగా లేవు. ఓవరాల్గా కాన్సెప్టే మనకు ఎక్కువగా పోర్ట్రేట్ అయింది కాబట్టి ఒక్క సాంగ్ మాత్రమే ఉంటుంది. అది కూడా కమల్ హాసన్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఒక సిద్ధార్థ్ గారు ఇండియన్ ఈజ్ బ్యాక్ అనుకుంటూ ఒక చిన్న సాంగ్ ఉంటుంది, బట్ అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి దీంట్లో బ్రహ్మానందం గారు కూడా కనిపిస్తారు. ఈజ్ ఆల్సో జస్ట్ ఒక 2-3 minutes కనిపిస్తారు అంతే, బట్ నో వర్డ్స్ ఏం లేదు. బ్రహ్మానందం గారిని కూడా ఈ మూవీలో అయితే చూడొచ్చు. అండ్ కామెడీ పరంగా అంటారా, కొంచెం కామెడీ అయితే ఉంది, పర్లేదు. బట్ సినిమా కూడా మొత్తం యాక్షన్ ఫిలింగా చూపించకుండా
చాలా బాగా కన్వే అయ్యేటట్టుగా మరీ ఏడ్చకుండా, అంటే మరీ ఏడ్చేంత రియాక్షన్స్ కూడా లేకుండా ఒక మెసేజ్తో సినిమా అయితే ఫినిష్ చేశారు భారతి 2. భారతి 3 కోసం ఇలా వెయిట్ చేయండి అంటూ దీంట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సో ఓవరాల్గా రివ్యూ అయితే ఇదండి. సీరియస్లీ మీరు కూడా చూడండి. సో జూన్ 12th రోజు ఇవాళ భారతి రిలీజ్ అయిన రోజు ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఇండియన్స్, యాస్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకునేలాగా, గర్వంగా చెప్పుకునేలాగా